మంతని నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మంతని నియోజకవర్గంలోని మంతని గాంధీ చౌక్ వద్ద ఏదైతే చదువు రాదు నాకు చదువు రాదు నేను మొద్దును సన్నాసిని అని చెప్పుకొని తిరిగేటువంటి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడిండో దానికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కౌంటర్ ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాం మన న్యూస్ ఛానల్ నుంచి ఒకసారి దాన్ని మనం ఇందాం ఏందే పుట్టమధు ఏంది పుట్టమధు ఏమో చెప్తాను ఏందే దానికి నిరసనగా మంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా మా ఎమ్మెల్యే చదువుకున్నవాడు మా ఎమ్మెల్యే పథకాలు చెప్తున్నాడని నమ్మి మంత్రి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలు నమ్మి చదువుకున్న వ్యక్తి కదా చెప్తుండని నమ్మి ఓట్లేసి దాదాపు 5వసారి ఇక్కడ ఆయనకు అవకాశం పుట్టమది ఏం చెప్తానవే మా మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే చదువుకున్నోడు మేనిఫెస్టో చైర్మనుడు అదేవిధంగా ఆయన మంచివాడు అని నమ్మి 5 సార్లు ఇక్కడి ప్రజానికం ఓట్లేసిరను అయిపోయానికి నువ్వు చదువులేనోడివి నువ్వు మంచోడివి కాదని 5 సార్లు ఆయనకు పట్టం కట్టిర్రు. ఆ తర్వాత ఏం పుట్టమదు ఒక్క పథకం కూడా అమలు కాలేదానికి నిరసనగా ఈ ప్రజా వంచన దినాలనే కార్యక్రమాన్ని 20 రోజుల పాటు వచ్చే డిసెంబర్ 9 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ప్రజా వంచన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు బీఆర్ఎస్ శ్రేణులు తీసుకుంటున్నాయట. ప్రజా వంచన దినోత్సవం అంటే ఏందో తెలుసా? ఒక మనిషిని కోడిని కోసినట్టు మేకను కోసినట్టు నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపబడిన అడ్వకేట్ దంపతుల హత్యను ప్రజా వంచన అంటారు. ఓట్లేసి అభివృద్ధి చేయమని చెప్తే హంతక పాలన చేసిన దాన్ని ప్రజా వంచన దినోత్సవం అంటారు. మీకు తెలియదు కదా? ఇంకేంటి చెప్పటం జవాబు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీ ఎన్నికల సమయంలో నేనే మేనిఫెస్టో తయారు చేసిన నన్నంత మేధావిగా కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. నా అంత తెలియగలవాడి రాష్ట్రంలోనే ఎవరు లేరని నేను చెప్పిన పిల్లగారు రాష్ట్రంలోనే ఎవరు లేరని నేను చెప్పిన పిల్లగారు ఏమైందో జవాబు చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నారు. రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పేద పథకాలన్నీ నేనే అమలు రచించిన నా అంత తెలియకల్లో ఎవరూ లేరు అని మీరు చెప్పిర్రు అంటారు. మరి నీ పార్టీలో నీకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇస్తారా? నీ పార్టీలో నీకు కనీసం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కలిసే అవకాశం అందిస్తారా? నువ్వు ఒక గూండావు, నువ్వు ఒక రౌడీవి, నీకు పేద ప్రజల పట్ల అవగాహన ఉండదు. ఏమున్నా హత్యలు, రౌడీయిజం, రాక్షసత్వం అనే కదా నీ పార్టీ నాయకత్వం కూడా నిన్ను అట్నే ఆలోచన చేసింది కదా. రాష్ట్రాన్ని దోచుకోవడం దాచుకోవడమే కదా నీ పంచాయతీ. మనం గృహప్రవేశానికైనా ఇంట్లో పండుగ వచ్చినా కూడా ఆడబిడ్డలు పిలుచుకుంటాం. వాళ్ళు ఏదైనా చేసి కార్యక్రమమే లేదు తెలంగాణ రాష్ట్రం. 10 సంవత్సరాలు అయినా అమలు చేయాలి పథకాలు. అటువంటి ఆడవాళ్ళనే మోసం సంవత్సరం పార్టీ ఇవాళ మీ గ్రామాలకు వస్తుంది కనుక నిలవేయండి, అడగండి. ఏదైతే మహాలక్ష్మి అనే పథకం పెట్టిరో ఆ పథకానికి సంబంధించి బస్సు మినహా ఏది వస్తలేదంటున్నారు. నీ పక్కకున్న ఎక్కేటి అనంతరెడ్డి ఎన్నుకున్నారు కదా, మీ రామగిరి జెడ్పీడీసీ ఎగ్జెడ్పీడీసీ పక్కకే ఉన్నాడుగా, ఇటు పక్క శంకర్ గౌడ్ పక్కకే ఉన్నారు కదా. గ్యాస్ మొద్దు వాళ్ళ ఇంట్లో వస్తలేదు అట్లా అడుగు. 200 యూనిట్ల కరెంట్ వస్తలేదా సన్నాసి? 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గాంధీ చౌక్ వద్ద పెడదామా చర్చ, కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీద పెడదామా, లేకపోతే ఇంకేదైనా సెంటర్ ఉందా చెప్పు, మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ పెడదామా? ఎడ పెడదాం? ఏదైతే మహాలక్ష్మికి సంబంధించిన పథకాలకు సంబంధించి ప్రతి ఆడబిడ్డ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఆధారాలు లేకపోతే చెప్పు. ప్రతి
ఇంటికి సంబంధించి 70 లక్షల కుటుంబాలు ఉంటే 50 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ వస్తుంది. నా దగ్గర ఆధారాలతో సహా లెక్కలతో సహా ఉన్నాయి. నీకు చేతనైతే, నువ్వు మాట్లాడేది నిజమే అయితే, నువ్వు నిజంగా నికాసైన మంత్రిని బిడ్డవే అయితే నా చర్చకు సవాల్కురా. ఏడనో టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నీ దగ్గర ఉన్న మంది మార్బలాన్ని పెట్టుకొని వచ్చినా మంచిదే. కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేము వస్తాం. ఆధారాలతో లెక్కలతో సహా ఏదైతే 200 యూనిట్లకు కానీ, గ్యాస్ సబ్సిడీకి కానీ, అదేవిధంగా ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ కానీ, మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి కానీ ఆధారాలతో సహా నేను చూపిస్తాను. నీకంత ముందా గమనించాలి. మహిళా మనులందరూ కూడా వీళ్ళెంత దౌర్భాగ్యులు, ఎంత మోసగాలంటే రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికలలో వచ్చి మేము 2500 కోట్ల రూపాయల పేపర్ అటువంటి మీరు నియమించినంటే మేము 2500 రూపాయలు ఇస్తాం. ఆడబిడ్డలు మీరు కష్టపడి కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులు మహారాష్ట్ర ఎన్నికలలో 300 కోట్ల రూపాయల పేపర్ అటువంటి మీరు నియమించినంటే మేము 2500 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళకి ఆర్టీసీ బస్సు ఉచితం ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. గ్యాస్ సిలిండర్లు కూడా అక్కడనో ఇక్కడనో కొలుపు ఇద్దరికి వచ్చింది కానీ 99% ఇక్కడ కూడా పూర్తిగా రాలేదు. గ్యాస్ సిలిండర్ రాలే, 2500 రూపాయలు రాలే. ఇవాళ ఒక బస్ ఇచ్చి మొత్తం ఇచ్చి పేపర్ అడ్వర్టైజులు మహారాష్ట్ర కోట్ల రూపాయలు మా డబ్బులు వృధా అయిపోతా ఉన్నాయి. ఆ 300 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఇవాళ మనకు ఉపయోగపడేది. కాంగ్రెస్ పార్టీ ఉన్నదని గాంధీ మహాత్ముడు నీకు చెప్పిండా గాంధీ? ఈ సిగ్గు లేని సోయి లేని సన్నాసి ఏమంటుండంటే, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్కి ఇచ్చిందంటున్నాడు. ఛాలెంజ్ పుట్టామదు, ఛాలెంజ్. లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడినందుకు ముక్కు భూమికి రాయాలి. ఛాలెంజ్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అది అడ్వర్టైజ్మెంట్ పేపర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ఎన్నికల్లో 300 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్కి ఇచ్చిందని కనుక నువ్వు నిరూపించకపోతే చెప్పులు మెడకేస్తావు. ఒకవేళ నిరూపిస్తే మేము చెప్పులు మెడకేసుకుంటాం. తెలంగాణ ప్రజా ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర సంపద నుంచి మహిళలు కట్టిన 300 కోట్ల రూపాయలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో అడ్వర్టైజ్మెంట్కు వాడింది అని కనుక నువ్వు నిరూపించకపోతే ముక్కు భూమికి రాయాలి. ఒకవేళ నిరూపిస్తే రాజ్యాంగ పరంగా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముక్కు భూమికి రాస్తాం. నా సవాల్ స్వీకరించే దమ్ముందా నీ దగ్గర? నువ్వేదో గృహజ్యోతికి సంబంధించి అక్కడనో 99 మందిని ఒక్కరికి అంటారు. ఛాలెంజ్ చేస్తావని పక్కకున్న నాయకులను అడుగు. కొద్దిగా చెప్పురా ఈయనకు మంత్రి ప్రజానికం ఎంతమందికి 200 యూనిట్లు వస్తుందో. దాదాపుగా 70% మందికి గృహజ్యోతికి సంబంధించిన 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. నీకు లెక్కలు లేకపోతే 50 లక్షల కుటుంబాలకు వస్తుంది. నిన్న దిశ పేపర్లో ఇచ్చిరు. ఆ దిశ పేపర్కి సంబంధించిన కథనం నీ ఇంటికి పంపిస్తా, నీకు వాట్సాప్ చేస్తా. నీ ఫోన్ నెంబర్ ఉంటే నాకు పంపు, నీకు వాట్సాప్ చేస్తా, చూసుకో. ఇంకా ఏమంటాడా ఈ సిగ్గులను కోసం పెట్టిన పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీ ఉండదని గాంధీ నాకు చెప్పిండట స్వాతంత్రం. మరి మీ కేసీఆర్ కూడా చెప్పిండు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని. దేశంలోనే పెద్ద విగ్రహం గాంధీ పెడతా అంటే వారి స్వయాన మనవడైనటువంటి కనుక కాంగ్రెస్ పార్టీ నయవంచన చేస్తా ఉంది కనుక ఇవాళ గ్రామాలలోకి వస్తా ఉన్నారు. మీరు వాళ్ళని నమ్మి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓట్లేసారు. ఎంపీ ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీ కంటెనర్లు గెలిపిస్తే ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 మంది ఎంపీలను ఇస్తే వాళ్ళు ఏం చేయాలంటారు? పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను ఇచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు 50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు దాదాపుగా 50,000 మందికి 5,000 బోనస్ను ప్రకటించినాం. అవుట్ సోర్సింగ్ కార్మిక వ్యవస్థ లేదని చెప్పినటువంటి సిగ్గు మాలిన కేసీఆర్ మాటలను, కేసీఆర్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థే లేదన్నారు. అటువంటి వారిని కూడా ఒక్కొక్కరిగా ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇకపోతే ఏమంటాడే సిగ్గులేదు. బయట రాష్ట్రాలకి వెళ్ళి మేము అన్ని చేస్తున్నామని చెప్తా ఉన్నారు.
మనల్ని మోసం చేస్తూ ఉన్నారు కనుక ఈ 6 గ్యారెంటీలలో మొదటి గ్యారెంటీ ఇందిరా గాంధీని అవమానపరుస్తున్నారు, గాంధీ గారిని అవమానపరుస్తున్నారు. వాళ్ళ ఫోటోలు పెట్టి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీయండి. ఇందిరా గాంధీని అవమానిస్తున్నారు, గాంధీ గారిని అవమానిస్తూ ఉన్నారు అన్నారు. సిగ్గులేని సన్నాసి. స్పీకర్గా మీరా కుమార్ స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లు పాస్ చేస్తే మీరా కుమార్ గారు సిరిసిల్ల బాధితులను పరామర్శ చేయడానికి కరీంనగర్ వస్తే మీరా కుమారా డాబా కుమారా అని మాట్లాడిన సిగ్గులేని సన్నాసి నాయకత్వం మీ పార్టీ. కేటీఆర్ పేరు పెట్టినా ఎవరి పేరు పెట్టినా ఇక్కడ బీఆర్ఎస్ కొడంగల్లో జరిగిన దానికి మేము బాధపడతా ఉన్నామంటే ఈ సన్నాసి ఏమన్నా కొడంగల్లో కలెక్టర్పై దాడి జరిగిన దానికి పశ్చాత్తాప పడతాండేమో, వాళ్ళ పార్టీ తప్పుగా సంకేతాలు ఇచ్చిందేమో అంటాను నేను అనుకున్నా. ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తప్పుగా పడతా ఉన్నాడట. నీవు మీ పుట్టుక, మీ బ్రతుకు, మీ వర్తమానం ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి వారి బలిదానాల మీద, వారి శవాల మీద పునాదులు ఏర్పరచుకున్నటువంటి మీకు రైతులను రెచ్చగొట్టడం, అధికారులపై దాడి చేయడం, అడ్డొచ్చిన లాయర్లను చంపడం, అడ్డొచ్చిన ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేయడం, దాని గురించి మాట్లాడతలేడినే, దాని గురించి మాట్లాడే శక్తి లేనినే, దాని గురించి మాట్లాడు చాతగానటువంటి పుట్టమధు. ఏది నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి రైతుల ముసుగులో కలెక్టర్పై దాడి చేయమని సంకేతాలు ఇచ్చి కేటీఆర్ ఆదేశాలతోటి కలెక్టర్ వ్యవస్థపై దాడి చేసినటువంటి దొంగల గురించి, లుచ్చాగాళ్ళ గురించి ఇది తప్పు, మా దగ్గరికి ఎంతో మంది వస్తారు, వస్తే వాళ్ళని మేము రెచ్చగొడతాం అని మాట్లాడుతూ ఉన్నారు. టికెట్ కోసం వ్యక్తులను ఆత్మహత్యకు పురగొట్టిన చరిత్ర నీది. నువ్వు రెచ్చగొట్టుడు కాకపోతే ఇంకేం చేస్తావు? మీ పార్టీయే శవాల పునాదుల మీద బతికినటువంటి పార్టీ. ఇకపోతే మళ్ళీ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంగ్రెస్ పార్టీ గమనించాలి. నీ ఊకదంపుల భయపెట్టింపులకు, నీ పోలీస్ కేసులకు ఇదే పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాయి. ప్రజల ఆగ్రహం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మనం మెడలు మంచితే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. వాళ్ళు ఎందుకు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలి అంటారు. మధు, ఇప్పటికే నిన్ను వంచినం. మంతనే నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త ఎసంటో తెలుసు. కానీ మంతనే నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త, ఈచ్ అండ్ ఎవ్రీ కార్యకర్త సోల్జర్, సైనికులు. నువ్వు మంతనే నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే బయటికి వెళ్ళవు బిడ్డ. మంతనే నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల మెడలు వంచుతాం, తొడలు కొడతామంటే నీ అంగీ లాగు పాయింట్ 2 కూడా వెక్కి నిన్ను తీసుకుపోయి కూకుండా పెట్టింది. అర్థమైందిగా ఇప్పటికి కూడా. మళ్ళా భారీ డైలాగ్ ఉన్నదే 5 ఫీట్లు, 6 ఫీట్ల డైలాగులు ఎందుకు కొడుతావు? ఢిల్లీకి మూటలు నాపి తెలంగాణ ప్రజలకి డబ్బు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కూడా పోలీసు కేసులు అవుతుంటాయి. పోలీసు వాళ్ళు భయపెట్టిస్తూ ఉంటారు. ఈ పోలీసులకు భయపడితే నిజంగా దేశంకు స్వతంత్రం రాగము. ఈయనే చెప్పాలి. పోలీసులు కేసులు పెడతారు, పోలీసులకు భయపడద్దు, ఢిల్లీకి మూటలు పోతాయన్నారు. అయ్యా, వామన్ రావు దంపతుల హత్య కేసులా ఎవడు మొత్తం ఫోన్ గేమ్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉరికిర్రు. ఎవరి భార్య మంత్రి గారి కాళ్ళు మొక్కి పైసల మూట కేసీఆర్ పంపింది. ఎవడు మొత్తానికే రాష్ట్రం గీష్టం ఫరారైపోయాడు. పోలీసులకు భయపడద్దు, పైసల మూటల గురించి మాట్లాడతాను. పైసల మూట, పైసలు మూటలు కట్టి ఎవరి పిల్లలను తీసుకుపోయి ఇచ్చింది కేసు నుంచి బయట పెట్టువని. పోలీసులకు భయపడద్దు, మనం ఎవరికి భయపడద్దు అంటాను. నువ్వేనా చెప్పేది? వామన్ రావు దంపతులప్పుడు వారం రోజులు ఏడిపోయినావు బిడ్డ అంటే ఏమన్నావు? యోగా చేసుకోనికి ఆంధ్ర పోయినా అన్నావు. మరి యోగా చేసుకోనికి పోయినావా? సిగ్గు పోతుంది. నువ్వు ప్రభుత్వంలో ఉంటావు, నీ భార్య మంత్రి దగ్గర పోయి కాలు మొక్కి నా మొగుడు కనబడతలేడు అన్నాడు. మర్చిపోయినావా నువ్వు? పోలీసులు చేస్తే ఇంకేమంటాడు? తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనం అందరం ప్రజాప్రతినిధులు అయ్యే వాళ్ళం కాదు. దానికి ఇవన్నీ కూడా మంచి డైలాగ్ ఉంది. గమనించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం
చివరిగా ఏదో చెప్తాడు, తెలంగాణ ఉద్యమం లేకపోతే, తెలంగాణ రాకపోతే మనమందరం ప్రజాప్రతినిధులం కాపోతామంటున్నాడు. ఏడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవే నువ్వు? 2014 నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరినావు. 2014 ముందు వైఎస్ఆర్సిపి, అంతకన్నా ముందు తెలుగుదేశం, అంతకన్నా ముందు ప్రజారాజ్యం, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ. మరి ఏడర బిడ్డ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పాటుపడ్డావు. తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజాప్రతినిధులు అవుతాను. ఏడ పాటుపడ్డావు? అయినా నీకు ఈ రాజగృహలు ఇవన్నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కైకిలు పోయినవా? లేకపోతే గవర్నమెంట్ వర్కులు చేసినవా? నాగలు దున్నినవా? లేకపోతే ఏం బిజినెస్ చేసినావు? ఏం దందా చేసినావని నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి? ఏం దందా చేసినావని నీకు ఇన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి? కలెక్షన్, కరప్షన్, కమిషన్. నువ్వు మాట్లాడద్దు మధు. నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడాలంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉచిత బస్సు ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజలకు మేలైన సదుపాయాలు కల్పించాలి, మంతరిలో ఇంకా మేలు రకమైన లబ్ధి జరగాలి, అభివృద్ధి జరగాలి. దానికి ప్రతిపక్షంగా మేము కూడా సహకరిస్తామని మాట్లాడాలి. మంత్రిని ప్రజల మనసు గెలవాలి. దయ్యాలే వేదాలు వలిస్తే ఎట్లుంటాయంటే నిలెక్కుంటుంది. మంత్రిలా 10 సంవత్సరాల కాలంలో అరాచకత్వం, రాక్షసత్వం, రౌడీయిజం, గూండాయిజం అక్కడెక్కడో మహాముత్తారం నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ కమాన్పూర్ బార్డర్ వరకు రక్తం ఏరులై పారింది. మంత్రి పేరు చెప్పుతే రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడ్డది. అబ్బర బిడ్డో ఆడ ఉన్న ఎమ్మెల్యే పెద్ద గుండానట, రౌడీనట. వారి చరిత్ర మొత్తం TV9, NTV, ఈటీవీ, ఆ టీవీ, లాస్ట్కు టీ న్యూస్లో కూడా వచ్చింది. అంత పెద్ద కరడు కట్టిన గుండానట అన్నారు. మరి నువ్వు మళ్ళా వేదాంతాల గురించి, ప్రేమల గురించి, మానవత్వాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలే, కార్యకర్తల మెడలు వంచాలంటారా బిడ్డ? మంచిగా చెప్తాను నేను. ప్రజల పక్షాన పోరాడితే అది మాకు సమ్మతం, మాకు కూడా ఇష్టం. ఎందుకంటే నిరంతరం ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే మంత్రి శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని మా నాయకత్వం కూడా మెచ్చుకుంటుంది. కానీ వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని ఎమ్మెల్యే, లేకపోతే చదువుకున్నోడు, లేకపోతే సంకనాకినోడు అంటే నీ లెక్క చదువు రాక ఇంటర్లోనే లవ్ కేసులు పెట్టుకొని ఆంటీల పొడి తిరిగి అనుకుంటానే. నిబద్ధతతో, తల్లిదండ్రుల గౌరవంతో, వ్యవస్థ మీద గౌరవంతో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించడం. నీ లెక్క జులాయిగా తిరిగి రాయండి. నీ లెక్క ఏడా జులాయిగా తిరగలే. జులాయిగా తిరగకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వన్నె తెచ్చే పనులు చేసినాం. జాగ్రత్త. ఇంకోసారి తప్పుడు కూతలు కూసామనుకో, మా కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీ ఇల్లు ముట్టడిస్తాం. ఖబర్దార్ బిడ్డ.